ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీగల్ మెట్రాలజీ శాఖ ఆధ్వర్యంలో రావులపాలెం రైతు బజార్లో రాష్ట్ర స్థాయి తూనికలు, కొలతలు అధికారులు, వర్తకులు, ప్రజలు, వినియోగదారులతో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావులపాలెం రైతు బజార్లో జరుగుతున్న వ్యాపార కాటాలను ప్రతి షాపును పరిశీలించారు. అలాగే కొనుగోలుదారులు కొనుక్కున్న కూరగాయలను వారి ఎదురుగా మరో కాటాలో వేసి తూకాలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కంట్రోలర్ పి సుధాకర్, డిప్యూటీ కంట్రోలర్ ఎన్ జనార్దన్లు మీడియాతో మాట్లాడుతూ, రావులపాలెం రైతు బజార్లో తూకాల్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని, రైతు బజార్ బయట ఉన్న 2 మటన్ షాపుల్లో తూకం సరిగా లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రతినిత్యం ప్రజలు, వినియోగదారులు సూపర్ మార్కెట్, రైతు బజార్, ముఖ్య వ్యాపారి కూడళ్లలో కొనుగోలు చేస్తుంటారు. వినియోగదారులు, ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు తూకాల్లో మోసాలు కానీ, లోపాలు కానీ, పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసే విధంగా ప్రజలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం తూనికలు, కొలతలు శాఖ ఒకటి ఉందని తెలియజేయడానికి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని, వినియోగదారులు సందేశాల కోసం 1967 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఎస్ కుటుంబరావు, వెంకట ప్రసాద్, వారి సిబ్బంది పాల్గొన్నారు. నగరాల్లో ముఖ్యంగా రైతు బజార్లు, వ్యాపార కూడల్లో అనినిత్యం సామాన్య ప్రజలు లేదా మన వినియోగదారులు రకరకాల కొనుగోలు కొరకు వస్తూ ఉంటారు. ప్రత్యేకించి రైతు బజార్లో మరి ఉదయంనే వినియోగదారులు తూనికల కొలతల ద్వారా వారి యొక్క లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అయితే మా లీగల్ మెట్రాలజీ శాఖ అనగా తూనికల కొలతల శాఖ ద్వారా మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి వారి యొక్క తూనికల కొలతల్లో వారు కొనుగోలు చేసే వారికి సంబంధించి లేదా ఆయా ప్యాకేజెస్లో వారు కొనుగోలు చేసే వాటికి సంబంధించి ఏదైనా లోపాలు లేదా మోసాలు లేదా ఇంకేదైనా పొరపాట్లు ఉంటే వాటిని మరి సరిచేయడానికి లేదా ఆ యొక్క వారికి న్యాయం చేయడానికి ఒక శాఖ ప్రభుత్వం వారి తరఫున లీగల్ మెట్రాలజీ శాఖ ఉందని తెలియజేయడం ఒక ప్రధాన ఉద్దేశం. రెండోది, మరి ఏ విధంగా అటువంటి మరి మోసాలు లేదా మరి లోటుపాట్లు జరుగుతాయన్నది కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల ద్వారా మరి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. దాని కొరకే మరి మేము మా శాఖ తరఫున ఆయా చోట్ల ప్రధానంగా రైతు బజార్లు, ఇంకా మరి సూపర్ బజార్లు, ఇంకా ముఖ్యమైన వ్యాపార స్థలాల్లో ఈ విధంగా అవగాహన సదస్సులు మరి శాఖ తరఫున మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వినియోగదారులు వారి యొక్క సందేహాలను మరి నివృత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వారికి ఏదన్నా యొక్క ప్రశ్నలు లేక సందేహాలు తలెత్తున్నప్పుడు 1967 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వారికి మరి ఫిర్యాదు చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మేము తెలియజేయడం అవుతుందండి. ఈరోజు మన రావులపాలెం రైతు బజార్లో లీగల్ మెట్రాలజీ శాఖ తరఫున ధర్మకాట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వినియోగదారులకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు జరుగుతుంది. ఈ ధర్మకాట ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వినియోగదారులకు ఉన్న సరుకులు కరెక్ట్ తూకంతో వాళ్ళకి వెళ్ళాయా లేదా అన్నది మేము చెక్ చేస్తాం. అందుకని వినియోగదారులు వాళ్ళ కొన్న వస్తువులు ఇక్కడ సరిచూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ ధర్మకాట ప్రోగ్రామ్ మెయిన్గా మేము సండేస్లో మిగతా మన చికెన్, మటన్ మార్కెట్స్లో ఎక్కువ పెట్టడం జరుగుతుంది. మేము ఈ ధర్మకాట ఉద్దేశం ఏంటంటే, వినియోగదారులకు కరెక్ట్ తూకంతో సరుకులు చేరుతున్నాయా లేదన్నది మేము క్రాస్ చెక్ చేస్తున్నాము. ఎక్కడైనా తేడాలు ఉంటే షాప్ వాళ్ళపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ వారు ఇలాగ అవగాహన సదస్సులు, ధర్మకాట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక మా జేసీ సార్ చెప్పినట్టుగా ఎవరికైనా వినియోగదారులకు ఎటువంటి తూనికలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నా, ఎక్కడైనా తప్పులు జరుగుతున్న వాళ్ళ దృష్టికి వస్తే ఖచ్చితంగా 1967కి మీరు ఫిర్యాదు చేయొచ్చు. టోల్ ఫ్రీ నెంబర్ అది. ఖచ్చితంగా 2 రోజుల్లో ఆ కంప్లైంట్ అటెండ్ అయ్యి మళ్ళీ మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మేము చెక్ చేసినవి ఈ తూకాలు కరెక్ట్గానే ఉన్నాయి. ఎవరికి కూడా ఎటువంటి తప్పులు జరగలేదు మన రైతు బజార్లో. మరి ఎక్కువ వస్తున్నాయి ఏంటంటే కూడా ఫిష్ మార్కెట్కి వెళ్తామండి. ఇప్పుడు తూకం ఎక్కువ వస్తున్నాయి ఏంటండి? ఎక్కువ అండి. అంటే జనరల్గా దాని మీద మీ యాక్సిడెంట్ అండి ఎక్కువ వస్తున్నాయి కదా, దాని మీద మీ ఒకటి రైతు బజార్లో సాధారణంగా తూకాలను తప్పులు జరగడం లేదు. మొత్తం అన్ని రైతు బజార్లు గమనించాము.
ఈ రైతులు ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఎక్కువ చిన్న చిన్న మోసాలు మాత్రం ఈ చేపలు, చికెన్, మటన్ షాపుల్లో మోసాలు జరుగుతున్నాయి. అవి వాటిపైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాము. రైతు బజార్లు మాత్రం పూలకు సంబంధించిన మోసాలతో మేము గమనించలేదు. పట్టాయని చెప్పాలంటాం. ఈ ఎక్కువ అంటే మీరు ఇప్పుడు ఈ ఎక్కువ అవసరం అని చెప్తున్నారు కదా, ఎక్కువ అంటే మరి వినియోగదారులకు మేలే జరుగుతుంది కదా, మరి తగ్గితే మరి మన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ వచ్చినప్పుడు అది వినియోగదారులు మేలే జరుగుతుంది. కాబట్టి దాన్ని ప్రశంసించే విషయమే. కాబట్టి అందులో మేము జోక్యం చేస్తాం.